నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, కృష్ణంరాజు గురించి అందరికీ తెలిసిందే. ఒక ప్రముఖ ఛానల్లో జరిగినటువంటి డిబేట్లో అమరావతి మహిళల్ని అనరాని మాటలు మాట్లాడుతూ తను చేసిన వ్యాఖ్యలకి అరెస్ట్ అయ్యాడు, అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సంచలన నిజాలు బయట పెడుతున్నాడు. ఖచ్చితంగా సాక్షి నన్ను వాడుకుంది అంటూనే ఇక్కడ చాలా రకాలైనటువంటి నిజాలు బయటపెట్టాడు. ఏంటా నిజాలు? అదిగా అతి తొందరలో మరొక సంచలన వీడియో నేను బయట పెట్టబోతున్నాను అని చెప్పి చెప్తున్నాడు. ఏంటి ఆ సంచలన వీడియో అంటే ఏం చెప్తారు? మనం కృష్ణరాజు గారు అరెస్ట్ అయిన వెంటనే మాట్లాడాం, మీకు గుర్తుంటే. కృష్ణరాజుని వాడుకుని ఉంటారు పావులాగా, వీళ్ళు ఇది ముందు రోజే స్క్రిప్ట్ ఇచ్చుంటారు అన్నమ్మ. ఇవాళ కృష్ణరాజు అదే చెప్పారు. నా బలహీనతని సాక్షి పావుగా వాడుకుంది, నన్ను పావుగా వాడుకుంది. అంటే ఆయన బలహీనత ఏంటంటే, ఆయన ఒక ఆంగ్ల పత్రికలో చేసేటప్పుడు ఆయన సడన్గా తీసేశారు. తీసేస్తే ఆ తీసేయడానికి కారణం చంద్రబాబు అని ఆయన ఒక అపోహలో ఉండేవారు. ఆ అపోహతో ఆయన చంద్రబాబు నాయుడు మీద కోపం పెంచుకున్నారు. సో ఇది తెలుసుకున్న సాక్షిని పిలిచి ఈయనతో మాట్లాడించడం మొదలుపెట్టి, సో మీరు అన్నట్టుగా సాక్షి ఒక హైప్ తెచ్చుకోవటానికి కృష్ణరాజుని ఒక పావుగా వాడుకుంది. కృష్ణరాజు అంతకంటే రెచ్చిపోయి అవకాశం దొరికింది అంటే ఆయనకు అంతవరకు గుర్తింపు లేదు. కృష్ణరాజు ఎవరో ఎవరికీ తెలియదు. అందుకని ఆయనకి మీకు ఒకసారి మీరు వీడియోలో కనిపించేసరికి కొంచెం అడుగుతారు కదా, ఓ నువ్వు ఆ టీవీలో వస్తున్నావా, నువ్వేనా మాట్లాడావు, ఇట్లా ఒక ఆయనకు ఒక గుర్తింపు వచ్చేసరికి ఆయన ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. అయిపోయి ఇంకా నేనే సాక్షియే నేను అనుకున్నాడు ఆయన. అది వాళ్ళు ఎన్కాష్ చేసుకున్నారు. ఏ రకంగా? ఈయన చేత నెగిటివ్ మాట్లాడించడం మొదలుపెట్టి, ఆ మాట్లాడించడం ఎంతవరకు వెళ్ళింది? మన అంతకుముందు వీడియోస్ కూడా చూస్తే కృష్ణరాజు గారు నెగిటివ్గానే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఉండే కోపంతో, అదే మనిషి ఎప్పుడూ కూడా ఒకళ్ళ మీద నెగిటివ్ వచ్చినప్పుడు ముందు వెనకాల ఆలోచించుకోవాలి, ఇది కరెక్టా కాదా తెలుసుకోవాలి. కానీ ఇతనికి అంత నాలెడ్జ్ ఉన్నట్టు లేదు. ఇప్పుడు మనకు కొమ్మినేని గారు కూడా చంద్రబాబు నాయుడు నన్ను తీయించేశారు ఎన్టీవీలో అంటే, ఊరికే ఎవరిని తీయించడండి, ఎవడికి పని పాట లేదా? ఇప్పుడు మీరు తప్పు చేసైనా ఉండాలి, లేదు యాజమాన్యానికి విరుద్ధంగా మీరు వెళ్ళైనా ఉండాలి. ఈ రెండే జరుగుతాయి అంతే తప్ప, ఇప్పుడు మీరు ఒక ఛానల్లో పనిచేసేటప్పుడు ఇష్టమైతే ఛానల్ నిబంధనల ప్రకారం పనిచేయాలి, లేదు నాకు అవసరం లేదు, నాకు నా ఇండివిజువాలిటీ ముఖ్యం అనుకుంటే మీరు బయటకు వచ్చి సొంతంగా మొదలుపెట్టుకోవాలి, లేకపోతే ఇంట్లో కూర్చోవాలి. అదేదీ లేకుండా మీరు అన్ని రోజులు అన్నీ అనుభవించేసి మనిషి చేసే తప్పిదం ఇదేనండి సాధారణంగా. అంటే మనం ఒక చోట పని చేసేస్తాము, మనకి నచ్చినంత కాలం, మనకి ఎక్కడో చిన్న తేడా వచ్చిందనుకోండి, ముందు యాజమాన్యాన్ని తిడతాం మనం. అది కొమ్మినేని చేశారు. అది పక్కన పెడితే కృష్ణరాజు గారి విషయంలో ఏం జరిగిందంటే, ఆయన ఇప్పుడు 3వ రోజు కస్టడీలో వాళ్ళు ప్రశ్నలు వేశారు పోలీసులు. 100 ప్రశ్నలు అడిగారు. అసలు నువ్వు ఎందుకు అట్లా మాట్లాడావు అమరావతి రాజధాని మహిళల గురించి అంటే, నేను అనుకోకుండా మాట్లాడాను, అది యాదృచ్ఛికంగా జరిగింది, యాక్చువల్గా ముందు రోజు నాకు స్క్రిప్ట్ ఇచ్చారు అని చెప్తున్నాడు ఆయన. సో ఇక్కడ స్క్రిప్ట్ ఇచ్చింది ఎవరు? ఖచ్చితంగా మనం ఆ రోజే మాట్లాడాం, సజ్జలే ఇస్తారు, లేదు సజ్జల భార్గవ రెడ్డి ఇవ్వాలి, నో అదర్ పర్సన్ విల్ గివ్. ఇది మనం నెక్స్ట్ డేనే మాట్లాడాం ఈ విషయం మనం. సో ఇవాళ అదే కృష్ణరాజు చెప్పారు, నేను తప్పు చేశాను, నేను అమరావతి మహిళలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ మహిళలకి బయటకు వచ్చాక క్షమాపణ చెప్తాను, చెప్పి నేను ఒక వీడియో రిలీజ్ చేస్తాను, ఖచ్చితంగా నేను ఆ పని చేస్తాను, నేను కావాలని చేయలేదు, నేను నా బలహీనతని వాళ్ళు వాడుకున్నారు అంటే నేను నమ్మాను అంటున్నాడు ఆయన సాక్షి వాళ్ళని. అయితే ఏదైతే డిబేట్లో మాట్లాడినటువంటి ఒక పదాలు ఏవైతే ఉన్నాయో, ఇది పూర్తిగా ఏపీలో ఒక పెద్ద ఏమంటారు అన్నమాట ఉద్రిక్తతలు రేగిన తర్వాత కూడా మళ్ళీ 2 వీడియోలు చేశాడు. ఖచ్చితంగా నా దగ్గర ఆధారాలు బట్టి నేను మాట్లాడుతున్నాను, పలానా పత్రిక ఇచ్చినటువంటి ద్వారానే మాట్లాడుతున్నాను అని చెప్పి 2 వీడియోలు కూడా తను సమర్థించుకుంటూ చేసినట్టు వీడియోలే. అయితే ఇవి కూడా సాక్షి నీకేం పర్లేదు, నీకేం కాదు అని చెప్పి రెచ్చగొట్టి మాట్లాడించిందని వ్యాఖ్యల్లాగా మనకు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా నిజం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు కృష్ణరాజు ఇలా చెప్తున్నాడా, లేదా శిక్ష తప్పించుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా అంటే ఏం చెప్తారు? 2 ఉండొచ్చు మీరు చెప్పినట్టుగా. ఒకటి, అతను పావుగా వాడుకోవడం కరెక్టే అయ్యి ఉండొచ్చు. తర్వాత ఇంకో విషయం కూడా పోలీసులు అడిగారు అతన్ని, నీ అకౌంట్లోకి అప్పుడప్పుడు ఇంత డబ్బు ఎందుకు వచ్చింది? సో ఇది కూడా మనం చెప్పాం, మీకు ప్యాకేజీలని మనం చెప్తూనే ఉన్నాం మొదటి నుంచి.
ఇప్పుడు శ్యామల్ని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ప్యాకేజ్ వచ్చినప్పుడల్లా ఆవిడ బయటకు వచ్చి మాట్లాడుతుంది, లేకపోతే ఓ నెలలాళ్ళు కనిపించదు మీకు మళ్ళీ, అవునా కదా? సో ఈయనకు కూడా మాట్లాడుకుని ఉంటారు, నీకు ఇంత ఇస్తాము నువ్వు మాట్లాడు అని. ఇప్పుడు పోసాన్ ఏమయ్యాడండి? సేమ్ కదా. ఇప్పుడు మీకు ఇవాళ ఎవడైతే బూతులు మాట్లాడాడో, ఎవడైతే నాకు సాక్షి వాళ్ళు చెప్పారనో, లేకపోతే వైసీపీ వాళ్ళు చెప్పారనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమో మరొకటో ఏదైనా మొత్తం అంతా కూడా మీకు ఆ చుక్కలన్నీ కలిపితే ఎక్కడికి వెళ్తాయి? డబ్బు దగ్గరికి వెళ్తాయి. డబ్బో విల్లాలో లేకపోతే మరొకటో మొత్తానికి ఆర్థిక లావాదేవీలు, ఇంకా వేరే ఏదీ లేదు. అంటే డబ్బు ఇచ్చి వీళ్ళు కొనేశారు ప్రతి ఒక్కడిని. ఇంత డబ్బు ఎలా వస్తుంది మీకు అక్రమంగా రాకపోతే? ఇప్పుడు తెలుగుదేశం వాడు ఇంత డబ్బులు ఎవరికైనా ఇవ్వగలరా? ఊరికే మాటకి. జనసేన వాళ్ళు ఇవ్వగలరా? ఇష్టమై పనిచేస్తే చెయ్యండి, మీకు అభిమానం ఉంటే, లేకపోతే లేదు మా దగ్గర అంత డబ్బు లేదని చెప్తారు వాళ్ళు. ఈవెన్ బీజేపీ. ఎందుకంటే ఇలాగా మీకు సడన్గా మనీ వచ్చేస్తే, అంటే మీరు ఊహించని రీతిలో అలవికానంత సంపద ఎప్పుడు వస్తుంది? మీరు ఏదైనా అక్రమాలు చేస్తే, లేకపోతే ఏదైనా స్కాములు చేస్తే వస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి, ఏమీ లేని జగన్మోహన్ రెడ్డి ఇంత డబ్బు సంపాదించాడు అంటేనే అది అక్రమ సంపాదన. ఒక తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే ఆ పోస్ట్ అడ్డు పెట్టుకుని ఆయన ఏం చేశాడో అందరికీ తెలుసు. ఆ తర్వాత ఈ 5 ఏళ్లలో మద్యం కుంభకోణం కావచ్చు, మరొకటి కావచ్చు, మొత్తం అన్ని శాఖల్లో అప్పులు పెట్టి ఆ డబ్బులన్నీ ఎలా మళ్ళాయో, దారి మళ్ళాయో అందరికీ తెలుసు. కాబట్టి ఆయన డబ్బులు వెదజల్లుతాడు. వెదజల్లి వీళ్ళందరినీ ఏరుకోవడంలో వీళ్ళందరూ కూడా రాంగ్ స్టెప్లు వేశారు. ఇక్కడ 2 విషయాలండి మీరు ఇందాక అడిగిన దానికి. ఒకటి రియలైజేషను వచ్చి ఉండొచ్చు, 2 మనం ఇలా చెప్పటం వల్ల శిక్ష తగ్గుతుంది అనుకోవచ్చు, 2 ఉంటాయి. 3వ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు బయటకు వచ్చాక అతనికి రక్షణ కల్పించాలి. ఒకవేళ నిజంగా అతనిలో మార్పు వస్తే రక్షణ కల్పించాల్సిన బాధ్యత తెలుగుదేశం కూటమిది. ఎందుకంటే ఆయన ఒక్కసారి నోరు విప్పాక ఆయన ప్రాణానికి హాని ఉండొచ్చు. ఇప్పుడు చెల్లెలు గత ఏమైంది షర్మిల గారిది? ఆవిడ ఒక పార్టీలో ఉండబట్టి ఆవిడ కాపాడుకుంటున్నారు. కాబట్టి కృష్ణన్ రాజు బయటకు వచ్చాక వీడియో రిలీజ్ చేస్తే మళ్ళీ ఆయన పరిస్థితి ఏమవుతుందో కూటమి కూడా ఆలోచించాలి, పోలీసులు కూడా దృష్టి పెట్టాలి. అయితే ఏదైతే ఆ ఛానల్లో మాట్లాడిన తర్వాత పూర్తి సాక్షికి సంబంధించినటువంటి ఒక ఎలాంటి రాత్రులు ఉంటే అందరికీ అర్థమైపోయింది. సో ఇప్పుడు ఏదైతే తను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వ్యాఖ్యలు కానీ ఒక వీడియో చేసిన తర్వాత ఖచ్చితంగా సాక్షి నాకు ఈ స్క్రిప్ట్ ఇచ్చిందని చెప్పేసి అన్నారు. కాబట్టి ఖచ్చితంగా సాక్షి బంద్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? అసలు సాక్షి నిజంగా చెప్పాలంటే ఎప్పుడో బంద్ చేయాలి సాక్షిని. కాకపోతే తెలుగుదేశం కూటమి దృష్టి పెట్టట్లే, మనకు అవసరం లేదులే సరే, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పర్మిషన్ తెచ్చుకుని నడుపుకుంటున్నారు. కానీ ఇంత జరిగాక వాళ్ళ మీద జాలి దయ చూపించాలా? ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు దీని మీద దృష్టి పెట్టాలి కేంద్రం, ఎందుకంటే చిన్న విషయం కాదు కాబట్టి. ఎందుకంటే ఒక ఛానల్ ఉంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దూరదర్శన్ ఉందండి, ఆల్ ఇండియా రేడియో ఉందండి, వాళ్ళు ఒక పదం కూడా అనుచితంగా మాట్లాడనివ్వరు. మరి యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వేశ్య అనే పదం వాడనివ్వరు, మీకు తెలుసు అంటే ఊరికి ఉదాహరణకు చెప్తున్నా. మరి వాళ్ళు అంత జాగ్రత్తలు తీసుకునేటప్పుడు మరి ఇది కూడా ప్రజల్లోకి వెళ్ళేవి కదండి ఈ ఛానల్స్ అన్నీ కూడా. సో ఖచ్చితంగా వాళ్ళు దృష్టి పెట్టాలి. అవసరమైతే ఈ ఛానల్స్ని మూయించినా తప్పు లేదు. అంటే మూయించాల్సిన స్థితికి వాళ్ళు వచ్చేసారు. ఎవరు? సాక్షి వాళ్ళు. అంటే అంత తెచ్చుకున్నారు ఆ స్థితికి వాళ్ళు తెచ్చుకున్నారు. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి కేంద్రం ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్, అదే శాఖ ఏదైతే ఉందో, వాళ్ళు సాక్షి మీద చర్యలు తీసుకుని సాక్షి ఛానల్ని, సాక్షి పేపర్ని మూయించాలని మనం ఖచ్చితంగా కోరుతున్నాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మళ్ళీ కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అదే ఇప్పుడు సాక్షియే కంప్లీట్ స్క్రిప్ట్ ఇచ్చిందని చెప్పేసి అన్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సాక్షి బంద్ కాబోతున్నటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.